థింకర్ చాంప్స్ చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. వారు తమ తోటి ఎటిఎల్ విద్యార్థులకు పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మిషన్ లో భాగంగా థింకర్ చాంప్స్ థింకరింగ్, సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత, చేంజ్ మేకింగ్ మరియు ఇతర అంశాలపై అనేక మైక్రో లెర్నింగ్ మాడ్యూళ్లను తీసుకువస్తోంది. ఈ 10 మెనస్ భాగాల పాడ్కాస్ట్ సిరీస్ లో థింకర్ చాంప్స్ మార్పు యొక్క ఆవశ్యకతలను మరియు మీరు కూడా మార్పు చేసే వ్యక్తిగా ఎలా ఉండవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ప్రతి పాడ్కాస్ట్ సుమారు 5 నుండి 10 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది మరియు మీరు ప్రయత్నించడానికి మార్పు చేసే కార్యాచరణను కలిగి ఉంటుంది. మరింత ఆలస్యం చేయకుండా, ఆంధ్రప్రదేశ్కు చెందిన 10వ తరగతి విద్యార్థి మరియు వర్ధమాన మార్పు చేసే వ్యక్తి అయిన టింకర్ చాంప్ ఖుష్బూ జైన్ రాసిన ఎపిసోడ్ 9తో ప్రారంభిద్దాం. టింకర్ చాంప్స్ వారి చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. ఇది 9వ భాగం. దీనికి రచయిత ఖుష్బూ జైన్, టింకర్ చాంప్. నమస్కారం. ఈరోజు మనం మార్పు తీసుకురావడం గురించి, భవిష్యత్తు, వినూత్నత, టెక్నాలజీ, కెరీర్ అవకాశాలు, వీటన్నిటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనం స్కూల్లో ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం, పోటీల్లో గెలుస్తూ ఉంటాం, కానీ మార్పు తీసుకురావడం అంటే అంత మాత్రమేనా? అదే అసలు పాయింట్. నిజానికి మనం చేసే పని వల్ల, అది చిన్న ప్రాజెక్టే కావచ్చు, వేరొకరి జీవితంలో ఏమైనా సానుకూల మార్పు వస్తోందా, అంటే ఉపయోగపడుతోందా? అవును, కేవలం ఒక మోడల్ తయారు చేసి ప్రజెంటేషన్ ఇచ్చి వదిలేయడం కాదు. అసలు మార్పు అంటే మన ప్రాజెక్ట్, మన ఆలోచన ఎవరికైనా, అంటే మన స్కూల్లో, మన చుట్టుపక్కల, మన సమాజంలో ఎవరికైనా ఉపయోగపడాలి. సరిగ్గా. మరి ఈ ఏటీఎల్ ల్యాబ్లో మనం ఎంతో కష్టపడి చేసే ప్రాజెక్టులను నిజంగా బయట ప్రపంచంలో ఉపయోగపడే పరిష్కారాలుగా ఎలా మార్చాలి, దానిపైనే ఈరోజు మన చర్చ. ముందుగా, ఈ మార్పు తీసుకురావడం అనేది ఏదో స్కూల్ యాక్టివిటీ మాత్రమే కాదంటున్నారు, ఇదొక జీవిత నైపుణ్యం అంటున్నారు. నిజమేనా? ఖచ్చితంగా. ఇది లైఫ్ స్కిల్. ఏదో ఒక ప్రాజెక్ట్తోనో, ఒక కాంపిటీషన్తోనో ముగిసిపోయేది కాదు. చూడండి, మీరు రేపు ఏదైనా అవ్వండి, ఇంజనీర్, డాక్టర్, డిజైనర్, వ్యాపారవేత్త, పాలసీ మేకర్, ఆర్టిస్ట్, ఏ రంగంలో ఉన్నా సరే, ఒక సమస్యను గుర్తించడం, దానికి కొత్తగా, అంటే వినూత్నంగా ఒక పరిష్కారం ఆలోచించడం, దాన్ని అమలు చేయడం, ఇది చాలా ముఖ్యం. ఈ స్కిల్స్ మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. అంటే అకాడమిక్స్ తో పాటు ఇది కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు గాని, పెద్ద కాలేజీలు గాని. అవును, వాళ్ళు కూడా ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళనే వెతుకుతారు. చొరవ తీసుకునే వాళ్ళు, సమస్యలను పరిష్కరించగలిగే వాళ్ళు వాళ్ళకు కావాలి. అంటే ఇన్వెస్టర్లు కూడా. ఎందుకంటే ఈ ప్రాసెస్లోనే మీకు తెలియకుండానే లీడర్షిప్, సానుభూతి, క్రియేటివిటీ, రెసిలియన్స్, అంటే పట్టుదల, ఇలాంటివన్నీ పెరుగుతాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రోటోటైప్ రెడీ అవ్వగానే పని అయిపోలేదు. అది ఎవరికైనా ఉపయోగపడితేనే అప్పుడే మీ పని పూర్తయినట్టు. కరెక్ట్. మరి ఆ ఉపయోగపడే పరిష్కారం రావాలంటే కొత్తగా ఆలోచించాలి కదా. ఇక్కడే ఇన్నోవేషన్, అంటే వినూత్న ఆలోచనా శక్తి పాత్ర వస్తుంది. అవును, ఇన్నోవేషన్ అంటే కేవలం సమస్య వస్తే స్పందించడం కాదు, అంతకు మించి. అంటే భవిష్యత్తు ఎలా ఉండాలో ఊహించడం, దానికి తగ్గట్టుగా పరిష్కారాలు సృష్టించడం. దీనికి ఒక పద్ధతి ఉంది, డిజైన్ థింకింగ్ అంటారు. విన్నాను. చాలా మంది ఐడియాతో మొదలు పెడతారు, కానీ నిజానికి మొదటి అడుగు ఎవరికైతే మనం సహాయం చెయ్యాలనుకుంటున్నామో వాళ్ల కష్టాన్ని, అవసరాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం. దాన్ని సానుభూతి చూపడం అంటాం. అంటే టెక్నాలజీ కంటే ముందు మనిషిని అర్థం చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. తర్వాతే సమస్యను స్పష్టంగా నిర్వచించడం, డిఫైన్. అప్పుడు బోలెడన్ని పరిష్కారాలు ఆలోచించడం, ఐడియేట్. వాటిలో బెస్ట్ అనుకున్న దానికి ఒక నమూనా ప్రోటోటైప్ చేయడం, చివరిగా దాన్ని టెస్ట్ చేయడం, యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకుని మెరుగుపరచడం. ఇదొక సైకిల్. వృద్ధులకు ఆన్లైన్ అపాయింట్మెంట్లో సహాయం చేసిన స్టూడెంట్స్ కథ దీనికి మంచి ఉదాహరణ అనుకుంటా. అవును, అది పర్ఫెక్ట్ ఉదాహరణ. వాళ్ళు గమనించారు తమ పక్కింటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, అది సానుభూతి. తర్వాత సింపుల్ టెక్నాలజీ వాడారు, వాయిస్ టు బుక్ చేసుకునేలా. గూగుల్ టూల్స్ అన్నారు కదా. అవును, సింపుల్ గూగుల్ టూల్స్. అది ప్రోటోటైప్. ముఖ్యంగా ఆ వృద్ధులు దాన్ని వాడారు, వాళ్లకు ఉపయోగపడింది. అదే ఇంపాక్ట్. చూడండి, పెద్ద టెక్నాలజీ వాడకపోయినా సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించారు.
అలాగే ఆ రీసైక్లింగ్ ట్రాకర్ చేసిన ఏటీఎల్ టీం. వాళ్ళది అంతే. స్టూడెంట్స్ డస్ట్బిన్ సరిగ్గా వాడట్లేదని చూసి డబ్బాల్ని మార్చారు, యాప్ నోటిఫికేషన్ పెట్టారు. రిజల్ట్ రీసైక్లింగ్ 40% పెరిగింది. ఇది కూడా సానుభూతితో మొదలై కొలవగలిగే ప్రభావంతో ముగిసింది. ఇదే కదా కావాల్సింది. ఈ ఉదాహరణలు వింటుంటే ఇన్నోవేషన్కి టెక్నాలజీ ఎంత ప్లస్ అవుతుందో అర్థమవుతోంది. మీరన్నట్లు ఇన్నోవేషన్ ఇంజిన్ అయితే టెక్నాలజీ టర్బో బూస్ట్ లాంటిది. ఖచ్చితంగా. ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే చేయగలిగే పనులను ఈ రోజు ఒక స్టూడెంట్ కూడా చేయగలుగుతున్నాడు. ఆలోచించండి. యాప్స్ బిల్డ్ చేయడం, కోడింగ్ రాకపోయినా గ్లైడ్, బబుల్ లాంటివి వాడి యాప్స్ చేయొచ్చు. క్యాన్వా, ఫిగ్మాతో డిజైన్స్ చేయొచ్చు. పాడ్కాస్ట్ కూడానా? ఓహో, యాంకర్, ఆడాసిటీతో సొంత పాడ్కాస్ట్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా టీచబుల్ మెషిన్ లాంటి వాడితే ఏ మోడల్స్ కి ట్రైనింగ్ ఇవ్వచ్చు, పెద్దగా కోడింగ్ లేకుండానే. నో కోడ్ ఏఐ అంటారు కదా. అదే, ఇది నిజంగా అద్భుతం. టెక్నాలజీ డెమోక్రటైజ్ అవ్వడం వల్ల ఐడియాని రియాలిటీలోకి తేవడం చాలా సులభం అయిపోయింది. గీతాంజలి రావు కథ గుర్తొస్తుంది. టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్. 15 ఏళ్లకే ఆ వాటర్ టెస్టింగ్ డివైస్ యాప్ వల్ల ఐడియా నుంచి ప్రోటోటైప్, అక్కడి నుంచి చాలా మంది యూజర్లకి, అంటే స్కేల్ చేయడానికి వీలవుతుంది. ఆ మ్యాథ్స్ చాట్ బాట్ కూడా ఒక స్టూడెంట్ నో కోడ్ ఏఐ వాడి 500+ పిల్లలకి హెల్ప్ చేశాడు. ఒక్క ఐడియా టెక్నాలజీ సపోర్ట్తో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూడండి. అయితే మనం చేసే ఈ పనులను కేవలం మన స్కూల్, మన ఏరియాకే కాకుండా ఇంకా పెద్ద లెవెల్లో ఎలా చూడొచ్చు? అంటే గ్లోబల్ లెవెల్లోనా? అవును. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే UNSDGs ఉన్నాయి కదా, వాటితో మన పనిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓ, అంటే మనం చేసే చిన్న ప్రాజెక్ట్ కూడా వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుందనా? తప్పకుండా. మీరొక వాటర్ ఫిల్టర్ చేశారనుకోండి, అది SDG 6 స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం కింద వస్తుంది. ఒక లెర్నింగ్ యాప్ చేస్తే అది SDG 4 నాణ్యమైన విద్య. వేస్ట్ తగ్గించే క్యాంపెయిన్ చేస్తే అది SDG 12 బాధ్యతాయుతమైన వినియోగం. ఇది బావుంది. మన పనికి ఒక గ్లోబల్ కాంటెక్స్ట్ వస్తుంది. అయితే ఊరికే ఆ SDG లోగోని పీపీటీలో పెట్టేస్తే సరిపోతుందా? సరిపోదు. అదే ముఖ్యం. మీరు ఆ కనెక్షన్ని డేటాతో చూపించాలి. డేటాతోనా? ఎలా? ఉదాహరణకు, మీ ఫిల్టర్ వల్ల ఎన్ని లీటర్ల క్లీన్ వాటర్ వచ్చింది, మీ యాప్ వాడి ఎంతమంది స్టూడెంట్స్ గ్రేడ్స్ ఇంప్రూవ్ అయ్యాయి, మీ క్యాంపెయిన్ వల్ల ఎన్ని కిలోల ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింది, ఇలా. అర్థమైంది. అంటే కొలవగలిగే ఫలితాలు చూపించాలి. అప్పుడే మనం నిజంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్పాలం. అవును. అప్పుడు మీరు కేవలం ఒక పార్టిసిపెంట్ కాదు, గ్లోబల్ కాంట్రిబ్యూటర్ అవుతారు. మరి ఆ ప్రభావాన్ని కొలవడం, నిరూపించడం, ఇది చాలా కీలకమనిపిస్తోంది. కేవలం చేశాం కాదు, ఇంత మార్పు తెచ్చాం అని చెప్పాలి. దానికి ఏమైనా పద్ధతులున్నాయా? ఉన్నాయి. కొన్ని సింపుల్ పద్ధతులు. ఒకటి, ముందు తరువాత డేటా. ఇది చాలా క్లియర్. ప్రాజెక్ట్కు ముందు 10% మందే ఇలా చేసేవాళ్ళు, మా ప్రాజెక్ట్ తర్వాత 70% చేస్తున్నారు, ఇలా. 2, టెస్టిమోనియల్స్. అంటే మీ సొల్యూషన్ వల్ల లాభపడిన వాళ్ల మాటలు. చిన్న వీడియోలు కూడా తీయొచ్చు. వాళ్ళ అనుభవాలు పంచుకోవడం. అవును, అవి చాలా పవర్ఫుల్. 3, ఫోటోలు, వీడియోలు. మీ సొల్యూషన్ ఎలా పనిచేస్తుందో, జనాలు ఎలా వాడుతున్నారో చూపించాలి. 4, యూజర్ కౌంట్. ఎంతమంది మీ యాప్ డౌన్లోడ్ చేశారు, మీ డివైస్ వాడుతున్నారు, మీ వర్క్షాప్కి వచ్చారు, ఇలాంటి నంబర్స్. ఈ రుజువులుంటే మన స్టోరీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. కాంపిటీషన్స్కి, కాలేజ్ అప్లికేషన్స్కి, ఫ్యూచర్ ఆపర్చునిటీస్కి అన్నిటికీ ప్లస్ అవుతుంది. ఖచ్చితంగా. అంతేకాదు, ఈ చేంజ్ మేకింగ్ అనేది స్కూల్ ప్రాజెక్టులతో ఆగిపోదు. ఇది మీ కెరియర్నే షేప్ చేయగలదు. నిజమా? అంటే దీన్నే కెరియర్గా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సోషల్ ఇంపాక్ట్ సెక్టార్లో చాలా అవకాశాలున్నాయి. మీరు కావచ్చు సోషల్ ఎంటర్ప్రెన్యూర్, అంటే లాభం సంపాదిస్తూనే సామాజిక సమస్యలను పరిష్కరించే బిజినెస్ నడపటం. సస్టైనబిలిటీ కన్సల్టెంట్. కంపెనీలు పర్యావరణానికి మేలు చేసేలా సలహాలివ్వటం. వావ్. NGO లీడర్, విద్య, ఆరోగ్యం లాంటి రంగాల్లో పనిచేసే సంస్థను నడపటం. పాలసీ అడ్వైజర్, ప్రభుత్వాలు మంచి పాలసీలు తేవడానికి హెల్ప్ చేయడం. చాలా ఆసక్తిగా ఉంది. అంటే మనం ఇప్పుడు సరదాగా చేస్తున్న ఏటీఎల్ ప్రాజెక్టులు రేపు మన రెజ్యూమేలో, ఇంటర్వ్యూలలో పెద్ద ప్లస్ అవుతాయన్నమాట. అవును. అందుకే మీ కథను మీరు ఎలా చెబుతున్నారు అనేది కూడా ముఖ్యం. మీకంటూ ఒక పర్సనల్ చేంజ్ మేకర్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. బ్రాండ్ అంటే మీ జర్నీని, మీ లెర్నింగ్స్ని, మీ ఇంపాక్ట్ని లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి చోట్ల షేర్ చేసుకోవటం.
గొప్పల కోసం కాదు. మన పని గురించి తెలియజేయడానికి, కనెక్ట్ అవ్వడానికి, ఒక్కొక్కసారి సపోర్ట్ దొరకడానికి కూడా కదా. కరెక్ట్. చెప్పే విధానంలో కూడా పేన ఉంటుంది. ఉదాహరణకు, మేము హాజరు ట్రాకింగ్ యాప్ చేశాం అని కాకుండా, మా యాప్ వల్ల 3 నెలల్లో 300 మంది స్టూడెంట్స్ ఆబ్సెంటిజం 20% తగ్గింది అని చెప్పాలి. ఆ నంబర్స్, ఆ ఇంపాక్ట్, అవే ముఖ్యం. అంతే. అలా చెప్పినప్పుడే వినేవాళ్లకి మీ పని విలువ తెలుస్తుంది, మిమ్మల్ని నమ్ముతారు. అయితే కథ చెప్పడం ఒకెత్తైతే, ఆ మార్పును నిలబెట్టడం ఇంకో ఎత్తు కదా. చాలా ప్రాజెక్టులు అక్కడే ఆగిపోతాయి. నిజమే. ప్రపంచానికి ఇంకా మరిన్ని మూలన పడేసిన ప్రోటోటైప్స్ అవసరం లేదు. అందుకే మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎలాంటివి? పోటీ అయిపోయాక ఈ ప్రాజెక్ట్ని ఎవరు చూసుకుంటారు, ఎవరు ఓన్ చేసుకుంటారు? దీన్ని కంటిన్యూ చేయడానికి మన జూనియర్స్కి ట్రైనింగ్ ఇవ్వగలమా? ఒక క్లబ్ లాంటిది పెట్టగలమా? ఇంకా ఎక్కువ మందికి చేర్చడానికి లోకల్ ఎన్జీఓలతో, వేరే స్కూల్స్తో, గవర్నమెంట్తో పార్ట్నర్ అవ్వగలమా? ఇలా ఆలోచిస్తే ప్రాజెక్ట్ కేవలం వన్ టైం ఎఫర్ట్ కాకుండా ఒక సస్టైనబుల్ సొల్యూషన్ అవుతుంది. అవును. ఇప్పుడు అందరం కలిసి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? మీ 2030 చేంజ్ మేకర్ విజన్. ఓకే, చెప్పండి, వింటున్నాను. కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. ఊహించుకోండి, ఇప్పుడు 2030 అంటే 10 ఏళ్ల తర్వాత మీరు చేసిన పని వల్ల ఎంతమంది లైఫ్స్ బెటర్ అయ్యాయి మీ వల్ల. మీ స్కూల్లోనో, సిటీలోనో ఏ పెద్ద సమస్య ఇప్పుడు లేదు, అది సాల్వ్ అయిపోయింది. జనాలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకున్నారు? వావ్, ఇది చాలా పవర్ఫుల్ ప్రశ్నలు. మన గోల్స్ని క్లియర్ చేస్తుంది. బహుశా దీన్ని రాసుకొని పెట్టుకుంటే రోజు మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. మంచి ఆలోచన. సరే, ఇదంతా విన్నాం కదా. ఇప్పుడు యాక్షన్ టైం. మీకోసం 2 చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి. మొదటిది చాలా ఈజీ, ఇప్పుడే చేయొచ్చు. స్పాట్ అండ్ ఫ్లిప్ ఛాలెంజ్. 5 నిమిషాలు. భలే, చెప్పండి ఎలా చేయాలి? అందరూ ట్రై చేయాలి ఇది. ఓకే, రెడీనా? ఇప్పుడే. మీ చుట్టూ చూడండి. క్లాస్ రూమా, కారిడోరా, ఇల్లు, బస్, ఎక్కడైనా సరే ఒక చిన్న ప్రాబ్లం లేదా ఇబ్బందిని స్పాట్ చేయండి. చిన్నదే చాలు. ఇప్పుడు దాన్ని తల క్రిందులుగా ఆలోచించండి. దానికి ఆపోజిట్ జరిగితే ఎలా ఉంటుంది? ఉదాహరణ, వాటర్ కూలర్ దగ్గర లైన్ ఉందా? నీళ్లే స్టూడెంట్స్ దగ్గరికి వస్తాయి. ప్రతి క్లాస్లో డిస్పెన్సర్. ఉదాహరణ, లైబ్రరీలో శబ్దమా? సైలెన్స్ని ఒక గేమ్లా మార్చితే సైలెన్స్ ఛాంపియన్. ఉదాహరణ, డెస్క్ చిందరవందరగా ఉందా? డెస్క్కి నీట్నెస్ స్కోర్ ఇస్తే. మీ ఫ్లిప్ ఐడియాని వెంటనే పక్కనున్న ఫ్రెండ్కో, టీచర్కో చెప్పి అడగండి, ఇది వింతగా ఉందా, వర్కౌట్ అవుతుందా? అంటేనా? భలే ఉంది. చాలా సింపుల్. నిజంగా ఇప్పుడే చేయొచ్చు. మీరు ఇప్పుడే ఒక చేంజ్ మేకర్గా ఫస్ట్ స్టెప్ వేశారు. గమనించడం, కొత్తగా ఆలోచించడం, మాట్లాడడం. అవును, ఇది మొదటి స్టెప్. మరి రెండో యాక్టివిటీ? ఇది కొంచెం డీప్గా ఉంటుందా? అవును, ఇది నెక్స్ట్ లెవెల్. నిజంగా ఏదైనా చెయ్యాలి అనుకునే వాళ్ళ కోసం చేంజ్ మేకింగ్ ఛాలెంజ్. దీనికి కొన్ని స్టెప్స్. 1, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసే ఒక గ్లోబల్ ఛాలెంజ్ తీసుకోండి. క్లైమేట్ చేంజ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఏదైనా. 2, అది ఏ UN SDGకి కనెక్ట్ అవుతుందో చూడండి. 3, దానికి ఒక టెక్ బేస్డ్ సొల్యూషన్ ఆలోచించండి. యాప్, డివైస్, క్యాంపెయిన్, డేటా టూల్. 4, ఇంపార్టెంట్, దాన్ని ల్యాబ్ దాటి బయటకు తీసుకువెళ్ళండి. కనీసం 10 మంది రియల్ యూజర్స్ వాడాలి. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఇంప్రూవ్ చేయండి. 4, ఇంపార్టెంట్. 5, మీ పనిని, రిజల్ట్స్ని ఆన్లైన్లోనో మీ మెంటర్తోనూ షేర్ చేయండి. మీ స్టోరీ ఇతరుల్ని ఇన్స్పైర్ చేయాలి. అద్భుతం. ఈ 2 యాక్టివిటీస్, ఒకటి సింపుల్ స్టార్ట్, రెండోది యాక్షన్ ఓరియంటెడ్, స్టూడెంట్స్కి మంచి గైడెన్స్ ఇస్తాయి. ఇక ముగింపుగా, టెక్నాలజీ అంటే కోడింగ్ కాదు, క్రియేట్ చేయడం. ఇన్నోవేషన్ అంటే గ్యాడ్జెట్స్ కాదు, యాక్షన్లో పెట్టిన ఐడియాస్. మరి చేంజ్ మేకింగ్ అంటే ప్రాజెక్ట్స్ కాదు, రియల్ పీపుల్, రియల్ ప్రాబ్లమ్స్, రియల్ ఇంపాక్ట్. అందుకే ఎప్పుడూ మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి, నేను చేసిన దానివల్ల ఎవరి జీవితం బాగుపడింది? కాబట్టి పెద్దగా కలలు కనండి, చిన్నగా మొదలు పెట్టండి, కానీ ముఖ్యంగా యాక్షన్ తీసుకోండి. రేపటి ప్రపంచాన్ని మార్చే నెక్స్ట్ బిగ్ ఐడియా మీ నుండే రావచ్చు. ఈ చర్చ విన్న తర్వాత స్పాట్ అండ్ ఫ్లిప్ ఒక గొప్ప మొదటి అడుగు. దానికి మించి ఈ రోజే మీరు తీసుకోగల అతి చిన్న మొదటి అడుగు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. అది చిన్న హెల్ప్ కావచ్చు, ఒక సజెషన్ కావచ్చు, లేదా జస్ట్ ఒక టాపిక్ గురించి ఎక్కువ తెలుసుకోవడం కావచ్చు. ఆ మొదటి అడుగు మాత్రం ఈ రోజే వేయండి. మీ సమయానికి, ఆసక్తికి చాలా ధన్యవాదాలు. ఈ అద్భుతమైన విషయాలు మనతో పంచుకున్నవారు ఖుష్బూ జైన్, టింకర్ ఛాంప్.
కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రభావాన్ని సృష్టిస్తూ మనమందరం కోరుకునే మెరుగైన భవిష్యత్తును నిర్మిద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.